నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. సినిమా చూస్తాం, ఎలా ఉందో చెప్తాం, ఇంకా అబ్జర్వ్ చేసే వాళ్ళకి మాత్రమే సెట్స్ ఎలా ఉంటాయి, ఆ డైరెక్షన్ ఎలా ఉంది అనేది అర్థమవుతూ ఉంటుంది. సో నేను ఆర్ట్ గురించి మాట్లాడుతున్నాను అంటేనే మీకు అర్థమై ఉంటుంది కదా, నేను ఆల్రెడీ షూట్ లొకేషన్లో ఉన్నాను అనమాట. డెకాయిట్ షూట్ లొకేషన్లో ప్రస్తుతం నేను ఉన్నాను. ఇక్కడ చూస్తే మొత్తం రా అండ్ రస్టిక్గా కనిపిస్తూ ఉంది అండ్ అమేజింగ్గా ఉంది. ఆల్రెడీ మనం ట్రైలర్ చూసాము. కొంచెం ఆ బ్యాక్ డ్రాప్ మొత్తం అంతా కూడా మనకి వేరే లోకంకి తీసుకెళ్లే విధంగా కన్ను పెట్టరో కన్ను కొట్టరో అంటూ కూడా మనకి ఆ ట్రైలర్ లో చూపించారు. అంటే పాత రోజులు మనకి గుర్తు చేస్తున్నట్లు అనమాట. సో ఒక్కసారి సెట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక సాంగ్ షూట్ జరగబోతుంది అనమాట. వాళ్ళు సాంగ్ షూట్ చేసే లోపలే మనం లోపలికి వచ్చాము. ఒకసారి ఓవరాల్ లుక్ ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. సేమ్ టైం ఏదో ఒక పాతబడిన ఒక ఇంట్లో జరుగుతున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. కొంచెం హాంటెడ్ ఫీల్స్ వచ్చాయి, ఎందుకంటే లైట్స్ వేయక ముందు అలానే కనిపించింది భయంకరంగా. లైట్స్ వేసిన తర్వాతే ఇంత అందంగా కనిపిస్తూ ఉందన్నమాట. షాండ్లైస్ మాత్రం చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మృణాల్ ఠాకూర్ డాన్స్ చేస్తుంటే ఎలా ఉంటుంది అంటే నిజంగా చూడాల్సిందే. సో ఇప్పటి వరకు అయితే షూట్ కి సంబంధించి ఏమీ ఇక్కడ జరగలేదు కాబట్టి ఇలా ఉంది. ఇంకొంచెం సేపట్లో ఈ లైట్స్ అన్ని కూడా ఆఫ్ అయిపోతూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఇంకొంచెం సేపట్లో ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఎక్కడ చూసినా స్టిక్కర్స్ కూడా ఏర్పాటు చేశారనమాట. ఈ స్టిక్కర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ గా కనిపిస్తూ, తర్వాత ఒక హిందీ సినిమాల్లో ఎలా అయితే ఉంటాయో ఆ బ్యాక్ డ్రాప్స్ అవన్నీ అలా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే బైక్ పైన వెళ్తున్నారనమాట. అండ్ పాతకాలంలో ఎలా అయితే ఒక పెద్ద పెద్ద ఫ్రేమ్స్ ఎలా రెడీ చేస్తారో అలా కనిపిస్తూ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ప్రతి ఒక్కటి అంత క్లియర్ గా చూపించకపోయినా కూడా దూరం నుంచి చూడడానికి అంటే విజువల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం చాలా కష్టపడ్డారు అన్నది అయితే క్లియర్ గా కనిపిస్తూ ఉంది. మోర్ ఓవర్ ఈ బిల్డింగ్ అంతా కూడా వేరే డిఫరెంట్ గా కనిపిస్తుంది. అండ్ ఎట్లా అంటే ఇక్కడ స్టెప్స్ లేవు, మొత్తం అంతా కూడా జస్ట్ జారుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట మేము పైకి కిందకి వచ్చేటప్పుడు కూడా. సో ఒకసారి మీకు ఆ వే కూడా చూపిస్తూ ఉంటాను, వచ్చేద్దాం. అండ్ ఈ డోర్స్ అన్ని ఐ థింక్ ఇవన్నీ కూడా యూజ్ చేయకోకుండానే జస్ట్ ఆర్టిస్టిక్ గా ఉండడం కోసం ఏర్పాటు చేసినట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. నేను మీకు ముందే చెప్పాను కదా, ఇక్కడైతే స్టెప్స్ లేవన్నమాట. చాలా స్లైడింగ్ గా కనిపిస్తూ ఉంది ఈ వాక్వే అంతా. ఇక్కడ ఎలాంటి స్టెప్స్ వేస్తారు అండ్ ఎలాంటి కొరియోగ్రాఫర్స్ ఉంటారో కూడా మనకి, ఐ మీన్ ఎలాంటి డాన్సర్స్ ఉంటారో కూడా మనకి తెలియదు. అండ్ చాలా అంటే చాలా స్లిప్పరీగా ఉంది. అంటే ఆబ్వియస్లీ ఇది స్లైడింగ్ కాబట్టి ఇట్లానే ఉంటుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇది ఇంత కలర్ఫుల్ గా ఒకటే టైప్ ఆఫ్ లైటింగ్ తో మెరుస్తూ ఉండటం, అది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం డాన్స్ నంబర్ ఉండబోతుంది అంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ షాండ్లైస్ పక్కన కనిపిస్తూ, ఆ తర్వాత ఇక్కడ మృణాల్ చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ కనిపిస్తుంది అంటే బాగుంటుంది. మోర్ ఓవర్ ఇది కొంచెం యాక్షన్ డ్రామాగా ఉంటుంది కాబట్టి ఇది ఎలా ఉంటుంది అంటే సాంగ్ ఎలా ఉంటుంది, మంచి గ్లామరస్ గా ఉంటుందా లేకపోతే యాక్షన్ ప్యాక్డ్ గా ఉంటుందా. ఈ మధ్య యాక్షన్ ప్యాక్డ్ గా కూడా సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి ఎలా ఉండబోతుంది అన్న క్యూరియాసిటీ మీలో ఎంతైతే ఉందో నాలో కూడా అంతే ఉంది. కానీ సెట్ అయితే అద్భుతంగా ఉంది. ఆర్ట్ డైరెక్షన్ చాలా కష్టపడి ఇవన్నీ చేశారన్నట్టు, అంటే ఆ కష్టం కనిపిస్తుంది బేసిక్ గా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. చూడడానికి మాత్రం ఏదో పాతకాలం ఇల్లు అని చూపించే విధంగా అక్కడ కట్స్ ఉన్నాయి, తర్వాత ప్యాచెస్ ఉన్నాయి, ఇక్కడ ఏమో పగిలిపోయింది. అంటే ఇక్కడ యాక్షన్ పార్ట్ అయిపోయిన తర్వాత జరిగే ఒక సీక్వెన్స్ లో సాంగ్ ఏమన్నా ఉంటుందా మనకి తెలీదు. వీఆర్ జస్ట్ గెస్సింగ్ అనమాట. మన ప్రిడిక్షన్ కూడా కాదు నిజానికి. సో గెస్ చేస్తున్నాం కాబట్టి మనం ఏదైనా గెస్ చేయొచ్చు. చాలా అంటే చాలా రస్టిక్ అని ఇలా టచ్ చేస్తే కూడా తెలిసిపోతుంది చాలా పాతది అని చెప్పి. ఇదే నేను చెప్పింది అనమాట. చాలా ప్యాచీగా ఉంది మొత్తం అంతా కూడా. ఇదంతా సెట్టే, లోపల ఇవేమి ఇటుకలు ఇవేమి కాదనమాట. చాలా ప్యాచీగా ఉంది. బిల్డింగ్ అంతా కూడా అట్లానే ఉంది, చాలా రస్టిక్ గా కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డాన్స్ నెంబర్ ఉంటుందో మాత్రం గెస్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే చూడడానికి ఏమో యాక్షన్ ప్యాక్డ్ సెట్ లా ఉంది, కానీ ఇక్కడ జరిగేదేమో సాంగ్ అంట. ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అన్న క్యూరియాసిటీ అందరిలో ఉంది, నాలోనూ ఉంది. అండ్ ఈ మొత్తం అంతా ఎక్కువ మంది డాన్సర్స్ పట్టే ఛాన్స్ అయితే లేదు. సో కొంతమంది ఉంటారు కాబట్టి ఐ డోంట్ థింక్ ఇది ఒక గ్రూప్ డాన్స్ నంబర్ ఇక్కడ జరగబోతుంది అని. ఖచ్చితంగా యాక్షన్ అయిపోయిన తర్వాత జరిగే సీక్వెన్సే ఉంటుందని నేను గెస్ చేస్తున్నాను. అండ్ ఈ పోస్టర్స్ ఇవన్నీ కూడా వింతగా అనిపించాయని చెప్పాను కదా. ఇక్కడ చూస్తే ఆఫ్ కోర్స్ ఇది వేరే ఎవరిదో అయినా కూడా కొంచెం రష్మిక లాగా కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ మోడర్న్ ఉమెన్ ని చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకు అంటే తన చేతిలో సిగరెట్ ఉంది కాబట్టి. అంటే చూడటానికి చాలా ట్రెడిషనల్ గా ఉంది,
చేతిలో మాత్రం సిగరెట్ ఉంది. అసలు ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉందో మనకేమైతే అర్థం కావడం లేదు. అండ్ ఇది ఒక్కసారి చూడండి, ఆల్రెడీ పగిలిపోయింది. మొత్తం అంతా ఇలానే ఉంది. లిటరల్‌గా బిల్డింగ్ అంతా కూడా ఇదే విధంగా ఉంది. ఇదంతా కూడా క్లేతో చేసింది. ఇది మొత్తం మీకు కనిపిస్తూ ఉండొచ్చు. థర్మాకోల్ వేసేసి థర్మాకోల్ పైన ఇలాగా కొంచెం బంకమట్టిని ఏదో పెట్టినట్లుగా కనిపిస్తూ ఉందనమాట. సో, మొత్తం అంతా అలానే కనిపిస్తుంది. ఒక్కసారి ఓవరాల్ లుక్ చూద్దాము. చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. సో, ఇక్కడే ఈ సాంగ్ షూట్ చేయబోతున్నారనమాట. మృణాల్ డాన్స్ ఇక్కడే ఉంటుందా? మృణాల్‌తో పాటు ఇంకెవరైనా డాన్స్ చేస్తారా? నో ఐడియా. కానీ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి ఈ సాంగ్‌లో. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి ఈ టోటల్ మూవీలో అన్నదైతే క్లియర్‌గా అర్థమవుతుంది. ఏది ఏమైనా మొత్తం సెట్‌నైతే మనం కవర్ చేసేసాము. సినిమాలు చూసి ఎంత ఎంజాయ్ చేస్తామో, సినిమా సెట్స్‌కి వచ్చినప్పుడు కూడా అంతే ఎంజాయబుల్‌గా ఉంటుంది అన్నది మాత్రం నాకు అర్థమైంది. కానీ చాలా కష్టపడతారు. అండ్ మనం చూసేటప్పుడు చాలా చల్లగా కూర్చొని టీవీ చూస్తాము, లేదంటే సినిమా హాల్‌లో, థియేటర్‌లో చూస్తాం. కానీ ఇక్కడ ఇన్ని లైట్స్ ఉండటం వల్ల చాలా అంటే చాలా ఉక్కపోతగా ఉందనమాట. అస్సలు గాలాడడం లేదు. అందువల్లే వాళ్ళు అంత కష్టపడి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఇక్కడ కష్టపడి సినిమాలు తీస్తారని అయితే అర్థమైంది.